హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. తనుజ ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది తనుజ క్యాప్టెన్ అయిందని. సో అందరూ అయితే ఆల్రెడీ చెప్పేసిర్రు. నిన్న చాలామంది కళ్యాణ్ వర్సెస్ తనుజ ఒక టాస్క్లో అందరూ ఏమంటారు అంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ మా కళ్యాణ్ కావాల్సుకొని ఓడిపోయిండ్రు తనుజ కోసం. అండ్ కొంతమంది రివ్యూయర్స్ కూడా అంటారు, కొంతమంది రివ్యూయర్స్ కూడా కళ్యాణ్ కావాల్సుకొని ఓడిపోయిండని అంటారు. అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది, కావాల్సుకొని కళ్యాణ్ ఎందుకు ఓడిపోతాడు? అండ్ కళ్యాణ్ ఒకవేళ ఓడిపోయినా కూడా తన ఆట తనే వేస్ట్ చేసుకున్నట్టు. సో ఈ నాకైతే అనిపించలే కళ్యాణ్ కావాల్సుకొని ఓడిపోయిండని. అలా చెప్పుకుంటే మీ కంటెస్టెంట్ మీరే దెబ్బ తీసుకున్నట్టు. అలా చెప్పుకోకుండా ఓడిపోయినని ఒప్పుకోరు గమ్మున. తనుజ కోసం ఓడిపోయినంటే చాలా గలీజ్గా ఉంటుంది బయట అయితే. ఈ వీక్ తోటి మొత్తం వన్ సైడెడ్గా అయితే చేసేసింది తనుజ. తన ఒక గేమ్ మొత్తం వన్ సైడెడ్ విన్నర్ కాబోతుంది తనుజ. రాసి పెట్టుకోవచ్చు. ఇంకొవ్వరు ఏం చేయలేరు గాయస్. వచ్చే వారంలలో బిల్కుల్ ఉండవు టాస్కులు. చెప్తున్నా కదా, క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి గట్టిగా పెడతాను, మిగతా టాస్కులన్నీ అంతా డొల్లనే ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఎంటర్టైన్మెంటే. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎట్లా మంచిగా ఉంటుందో అలాంటి టాస్క్లో వస్తే కానీ ఎగిరి దునికే టాస్కులు ఇంకా రావు. సో అలాంటి ఈ వారం టాస్క్లే చాలా హార్డ్ టాస్కులు పెట్టబోతున్నారు. ఆ టాస్క్లలో తనుజ మొత్తం ఈ వీక్ విన్నర్ తనుజనే. సో మొత్తం కంప్లీట్లీ డామినేట్ చేసేసింది ఈ వీక్ మొత్తం. ఓవర్ పడితే వాళ్ళ మీద, ఇక్కడ నిఖిల్ ఉన్నాడు, రితు ఉన్నాడు, వాళ్ళ మీద గెలిచింది. కళ్యాణ్ సింగిల్గా వస్తే కళ్యాణ్ మీద గెలిచింది. సో ఎక్స్ట్రాడనరీ అని చెప్పాలి. తనుజ ఈ వారం మొత్తం తన మీద ఉన్న ఇమేజ్ మొత్తం తిప్పి పడేసింది. టాస్క్లలో ఆడలేరు అన్నారు, ఆడి చూపించింది. ఇంకొవ్వరు నోరు చేయి చూపెట్టలేరు, నోరు లేపలేరు ఆమె మీద.